ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా దేవుని యొక్క గ్రంథములో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గుణగణములను గూర్చి కొంత ధ్యానము చేస్తూ ఆయనను ఆరాధిద్దాం. మన బలహీనతలు ఎరిగి మన పరలోకపు తండ్రి మన నిమిత్తము 2026 సంవత్సరముల క్రితమే వాక్యమై ఉన్న తన కుమారుణ్ణి శరీరధారిగా లోకానికి పంపించారు. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక కాలము సంపూర్ణమైనప్పుడు ఆ కుమారుడు మన నిమిత్తము లోకానికి వచ్చాడు. ఇది ఎంత గొప్ప ప్రేమ! అవధులు లేని ప్రేమ. వచ్చిన కుమారుడు మన నిమిత్తము 33.5 సంవత్సరములు ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడు. ఆయన అతి సుందరుడు, అతి కాంచనీయుడు, అతి కీర్తనీయుడైన ప్రభు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించి మన అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును అర్పించి తిరిగి లేచి పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రాబోచూ ఉన్నాడు. మనకిచ్చిన ధన్యత ఎంత గొప్పది! ఆయనను మనకు రక్షకునిగా, విజ్ఞాపనకర్తగా, ప్రధాన యాజకునిగా, మధ్యవర్తిగా చేసిన తండ్రిని మనం ఎంతగానో ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి. ఆయన ఆ కుమారుని ద్వారా పరసంబంధమైన ఆశీర్వాదములు అనగా బహుమానాలు, వరాలు తండ్రి మనకిచ్చారు. ఆయన ప్రాణమును పెట్టి మనలను విమోచన ఇచ్చాడు. ఆ శిలువలో మన పాపములన్నీ క్షమించాడు. తను మరణము పొందుట ద్వారా మనకు రక్షణ దొరికింది. అంతేగాక ఆయన స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి సంఘములో సంఘ ప్రియులుగా మనలను చేర్చాడు. మన కొరకు తన కుమారునిచ్చిన తండ్రికి మనం ఏమి ఇవ్వాలి? మన నిమిత్తము తన ఏకైక కుమారునిచ్చిన తండ్రిని మనము అంగీకరించడం మాత్రమే కాక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపరులు ఆయనను ప్రచురం చేశారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు సాగిలపడ్డారు, పూజించారు. బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీకు ఎన్నో అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవుడైన ప్రభువును ఆ తూర్పు దేశపు జ్ఞానుల వలె ఇంపైన, ప్రీతికరమైన, సువాసనకరమైనటువంటి నాణ్యమైన స్తుతులు సమర్పించి ఆరాధించుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.